శుభోదయం. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుక్రవారం నాడు అమ్మవారిని స్తోత్రం చేయడం సంప్రదాయం. అమ్మవారు అనగానే శ్రీ సూక్తం మనం చెబుతూ ఉంటాం. ఇందులో ఒక మంత్రం ఉంది. అనేక మంత్రాల సమాహారం శ్రీ సూక్తం. స్త్రీ సూక్తం అన్న పేరిట ఈనాటి కాలంలో అభ్యుదయ భావన కలవారు అనేకులు ఉమెన్ ఎంపవర్మెంట్ అనబడే ఆంగ్లంలో ఉండేటటువంటి వాక్యానికి స్ఫూర్తిదాయకంగా స్త్రీలకు స్వాతంత్రము, స్త్రీలకు స్వతంత్రతా వ్యవహారాదులను ఇవ్వడం అనేటటువంటి భావాదులలో స్త్రీ సూక్తం అని కూడా పలుకుతూ ఉన్నారు. శ్రీ ఈర్మే భజతు అలక్ష్మీ ఈర్మే నశ్యతు. ఈ వాక్యం మళ్ళీ మనకు నారాయణం అనబడే మంత్రభాగంలో కనిపిస్తుంది. అలక్ష్మి, లక్ష్మి రెండు లక్ష్మీ స్వరూపాలే. అంటే ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తూ ప్రభావితం చేసే విధంగా ఉండేటటువంటి దివ్యమంగళ స్వరూపము లక్ష్మి. దుఃఖం కలిగించే విధంగా, విషాదం కలిగించే విధంగా, బాధలు కలిగించే విధంగా, మలిన వస్త్రాలతో, అశ్రుసిక్త నయనాలతో దుఃఖం కలిగించే విధంగా ఉండేటటువంటి రూపం కూడా లక్ష్మి. ఈ లక్ష్మిని మనం అలక్ష్మి అంటున్నాం. సాయంత్రం వేళన సంధ్యాదీపం నమోస్తుతే, దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఊడ్చరాదు. సాయంత్రం వేళన సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం దీపం వెలిగించాలి. తులసికోట గుమ్మం దగ్గర లేక పూజాగృహంలో సాయంత్రం వేళ మళ్ళీ దీపం వెలిగించాలి. ఎంత మనం విద్యుత్ కాంతులలో ఆకర్షణీయంగా చకచకితగా దిగదగాయమానంగా వెలిగిపోయేటటువంటి కాంతులతో లైట్స్ అంటాం ఆంగ్లంలో వేసుకున్నా కూడా సంప్రదాయాన్ని పాటించే మనమంతా కూడా సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం తులసికోట వద్ద దీపం వెలిగిద్దాం. ఈ రోజు నుంచే ప్రారంభం చేద్దాం. అలాగే దేవతా గృహంలో కూడా స్వామివారి దగ్గర ఇతర అర్చనలు ఏవీ చేయకూడదు, కానీ దీపాలు వెలిగించాలి. ఒకటి అలవాటు ఉంటే ఒకటి, 2 అలవాటు ఉంటే 2. ఎలా ఉదయం దీపం వెలిగిస్తామో అలా సాయంత్రం వేళన కూడా 2 దీపాలు వెలిగించాలి. మన ఆహార నియమాదులు అనుసరించి మనం ఇంకేమైనా భోజన పదార్థాలు తీసుకుని ఉన్నవాళ్ళం అవుతాం. ఇబ్బందులు ఉన్నాయి, పూజాగదిలో వెళ్ళలేము అనుకునే భావాలు ఉంటే అలాంటి వాళ్ళు సాయంత్రం కనీసంగా తులసికోట వద్ద మట్టుకు తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడానికి సాయంత్రం వేళన మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని, చక్కగా బొట్టు పెట్టుకొని, అలాగే వీలు కుదిరితే దుస్తులు మార్చుకొని దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన పిమ్మట ఆ ఇంట్లో ఊడ్చరాదు. చీపురు పుచ్చుకొని ఇల్లు ఊడ్చరాదు. ఉదయం కూడా ఇంట్లో దేవతారాధన, దీపారాధన చేసిన తరువాత ఇంట్లో ఊడ్చకూడదు. ఏవైనా కారణాల చేత రాత్రి వేళన పడుకునే కంటే పూర్వం కూడా ఒక్కొక్కసారి కొంతమంది తమ ఇళ్లలో చీపురు పుచ్చుకొని ఊడుస్తారు. అలా ఊడ్చినప్పుడు ఆ కసవు చెత్తని ఎత్తకూడదు. అది సంధ్యాలక్ష్మి. సంప్రదాయం లక్ష్మి ఎలా ఉంటుందో వర్ణిస్తూ అలక్ష్మి అంటే ఈ సంధ్య సమయంలో ఊడ్చేటటువంటి చెత్త, అందులో కూడా లక్ష్మి ఉంటుందిట. ఉదయం వేళన చక్కగా వాకిలి విరజిమ్మి, నీళ్లు జిమ్మి, ముగ్గులు పెట్టి, దీపాలు వెలిగించి, గడప కడిగి, గడప పైన మళ్ళీ ముగ్గులు వేసి, ఇంటిల్లిపాది ఆనందంగా శుభ్రంగా స్నానాది గాదులు పూర్తి చేసుకుని చక్కగా ఉదిగిన వస్త్రాలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అని ఎలా చెబుతారో అలా సాయంత్రం వేళన కూడా ఏ ఇంట్లో అయితే తులసికోట వద్ద దీపం వెలిగించబడుతుందో ఆ ఇంట్లో ఆనందం శాశ్వతంగా ఉంటుంది అని సంప్రదాయం చెబుతుంది. అది లక్ష్మీ విధానం, అర్చించే విధానం. అమ్మవారిని అర్చించాలి అంటే తామర పువ్వులు, హోమాలు, నైవేద్యాలు, కొబ్బరికాయలు, అగరొత్తులు, హారతులు ఇవేవి కావండి.
వీటికంటే మించి పెదవులపైన చిన్న చిరునవ్వు నిలబెట్టుకోగలగడం, అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవిది. ఈ నగవు నవ్వు 6 విధాలు అంటారు రాయలవారు మనకు వ్యాకరణ శాస్త్రాలలో. హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము, హాసము, అట్టహాసము. ఈ 6 హసితము చిన్న చిరునవ్వు, శబ్దం రాకుండా పెదవులు అలా విడబడినట్లుగా 2, 4 పంటి లోపల ఉండే దంతములు మాత్రమే కనిపించే విధంగా, దంతములు మాత్రమే పెదవుల లోపల ఉండేటటువంటి 4 దంతములు మాత్రమే కనిపించే విధంగా కనిపించని నవ్వు, ఇది హసితము. ఇలా గమనించినట్లయితే మనకు సంప్రదాయ సారస్వతం లక్ష్మీ స్వరూపం ఎలా ఉంటుందో ఇంత సులభంగా వర్ణిస్తుంది. ఈ పెదవులపైన చిరునవ్వు ఉండేటటువంటి మనిషిని చూస్తే ఇంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందా? ఇంకేమీ అక్కర్లేదు. కనుక అమ్మవారిని అర్చించాలి, ఇంట్లో లక్ష్మీదేవిని నిలబెట్టుకోవాలి అంటే జపాలు చేయడం, యజ్ఞాలు చేయడం, కొబ్బరికాయలు, మంగళహారతులు, దీపాలు, ధూపాలు, నైవేద్యాలు ఇవేమీ అక్కర్లేదండి. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, మనసును శుభ్రంగా పెట్టుకోవడం అంత చాలు. మనసు శుభ్రంగా ఉంది, ముఖం పైన చిరునవ్వు ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటుంది. అలా చిరునవ్వులు చిందించేటటువంటి వదనార విందాన్ని చూస్తే ఎవరికి కూడా చికాకు కలగదు కదా, అంతా ఆనందంగానే ఉంటారు. అది లక్ష్మి అర్చన అంటే. లక్ష్యార్థే, లక్షణార్థే, సూచ్యార్థే అంటే. ఈ రోజున శుక్రవారం అమ్మవారిని ఇలా చిరునవ్వులతో అర్చిద్దాం, అందరం ఆనందంగా ఉంటూ అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.